హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే టాపిక్ వచ్చేసి మెదక్ చర్చ్ అండి. తమ్నైల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. చాలా డేస్ నుంచి వెళ్ళాలనుకున్నాము. టుడే ఆ డే అనేది రానే వచ్చేసింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. మనం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అయితే ఫుడ్ విషయంలో మాత్రం నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి. బయట ఏది తీసుకోలేదు. పులిహోర రసం అనేది నైటే ప్రిపేర్ చేశాను. అదేవిధంగా చపాతీని కూడా నైటే చేశాము. దాంతోపాటు చికెను బాగా ఫ్రై చేసామండి. ఎందుకంటే సమ్మర్ కాబట్టి ఖరాబ్ కాకుండా ఉండడానికి ఫ్రై చేసాము. దాంతోపాటు డిహైడ్రేషన్ లేకుండా కీరా గ్రేప్స్ని తీసుకున్నాము. దాంతోపాటు రాజ్మా, స్వీట్ కార్న్, శనగలు, కాబూలి శనగలు, బఠానీ వీటిని అన్నిటినీ సాల్ట్ వేసి ఉడికించేసుకున్నానండి. చాలా బాగున్నవి. దాంతోపాటుగా పులిహోరది సూప్ లాగా చేసి పెట్టానండి. మార్నింగే వేడివేడి రైస్లోకి కలిపేశాను. ఈ విధంగా వీటిని అన్నిటిని బాక్స్ కట్టేసుకొని వెళ్ళామండి. ఎందుకంటే బయట తినే ఫుడ్ మనకు సైడ్ ఎఫెక్ట్ కావచ్చు. అసలే సమ్మర్ టైం కాబట్టి రిస్క్ తీసుకోకూడదు అనుకున్నాను. ఇక మేము హన్మకొండ, వరంగల్ నుంచి హన్మకొండకి వెళ్ళి అక్కడి నుంచి డైరెక్ట్ బస్సు ఉందని తెలుసుకున్నామండి మెదక్ది. సో కాకపోతే అది ఎర్లీ మార్నింగ్ 4:30కే ఉందని అక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇంకా బస్సు మిస్ అయిందనేసి లేట్ చేయకుండా అక్కడ నుండి సిద్దిపేటకి మేము బస్సులో వెళ్ళామండి. దానికి కూడా ఎక్స్ప్రెస్ దొరకలేదు టైంకు. ఇక ఆర్డినరీలోనే వెళ్ళిపోయాము. వెళ్ళే మధ్యలో మేము తీసుకెళ్ళిన ఈ పులిహోర మాత్రం తినేసాము. ఇక మా టిఫిన్ వచ్చేసి ఇంకా పులిహోర అనే చెప్పచ్చు. అయితే బయట తిన్నామంటే ఆయిల్ ఫుడ్ కాబట్టి మనకి ఒకలాంటి ఫీల్ అవుతుందండి. నేనైతే జర్నీ చేయలేను, వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. సో అందుకనే ఇంకా ఫైనల్గా మేము సిద్దిపేటకు రీచ్ అయిపోయామండి. ఇక్కడ నుంచి వెళ్ళి మనకు డైరెక్ట్ మెదక్ వెళ్ళడానికి బస్సెస్ ఉంటాయని చెప్పారు. మార్నింగ్ మేము 6 o'clockకి స్టార్ట్ అయితే 9 వరకు 3 hours పట్టిందండి సిద్దిపేటకి వెళ్ళడానికి, ఆర్డినరీ కాబట్టి. ఇక అక్కడి నుంచి వెళ్ళి మెదక్ వెళ్ళడానికి 9 నుంచి వెళ్ళి 11 AM వరకే రీచ్ అయ్యామండి. కంప్లీట్గా ఒక 5 hours జర్నీ అయితే చేసాము. చాలా సమ్మర్ కాబట్టి విపరీతమైన ఉడకపోత, చాలా ఇబ్బంది అయింది. ఫైనల్గా మెదక్ బస్ అనేది వచ్చేసింది. కాకపోతే ఇది కూడా ఆర్డినరీ అండి. ఇక వెళ్ళే టైంలో మనం ఉడికించేసుకున్న ఈ బీన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తినుకుంటూ వెళ్ళామండి. ఎండ మాత్రము ఒక 8 నుంచి వెళ్ళి మార్నింగ్ 8 o'clock నుంచి వెళ్ళి 8 o'clock మనకి ఆఫ్టర్నూన్ 1-2 అయితే ఏ విధంగా ఎండ కొడుతుందో ఆ విధంగా ఉందండి. ఫైనల్గా మేము మెదక్కి రీచ్ అయ్యాము. మనకి మెయిన్ రోడ్కే డైరెక్ట్ బస్ దిగిన వెంటనే మనము వెళ్ళడానికి ఉంది. పక్కనే ఒక జ్యూస్ సెంటర్ ఉంటే అక్కడ ఇద్దరం కలిసి ఒక బాదం మిల్క్ తాగామండి. దాని తర్వాత ఇంకా లోపలికి వెళ్ళాము. ఇంకా చూస్తున్నారు కదా, ఇక్కడే మనకి బస్ స్టాండ్, దీనికి ఆపోజిటే అండి. ఇంకా లోపలికి ఈ విధంగా ఒక 5 minutes వాకబుల్ డిస్టెన్స్ అండి. ఎక్కువేం లేదు, నడవచ్చు. ఒకవేళ ఆటోకి వెళ్ళాలన్నా 10 rupees అయితే తీసుకెళ్తారు. నడవలేని వారు కూడా ఉంటారు కదా కొందరు. సో ఆ విధంగా కూడా వెళ్ళొచ్చు. చాలా టూరిస్ట్ ప్లేస్ కాబట్టి చాలామంది వస్తూ వెళ్తూ ఉంటారంట ఎవ్రీడే. మేము వెళ్ళింది మాత్రం సాటర్డే వెళ్ళామండి. సండే రోజు మా ఆయనది బర్త్డే. సో బిఫోర్గా మేము దర్శనం చేసుకోవాలనే ఆలోచనతో మేము వెళ్ళడం అనేది జరిగింది. దీనికి ప్రత్యేకత ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు వివరిస్తానండి. చర్చిని చార్లెస్ వాకర్ గారు నిర్మించారండి. 1914లో స్టార్ట్ చేస్తే 1924లో మనకి ఈ చర్చి ఓపెన్ అనేది క్రిస్మస్ రోజున ఓపెన్ చేశారండి. చార్లెస్ వాకర్ గారు మన బ్రిటిష్ నుండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ సమయంలో అప్పట్లో ఈ ప్రాంతం అంతా కూడా చాలా కరువులో ఉండేదంట. ఆకలితో ఉన్న వాళ్ళు చాలామంది ప్రజలు ఉండేవారు. వారికి ఈ పని కల్పించాలన్న ఉద్దేశంతో చిన్న చర్చి ఉంది కదా, ఇక్కడ ఒక పెద్ద చర్చి నిర్మించాలనే ఆలోచన కలిగి ఆ 10 years పాటు ఒక వర్క్ జర్నీలో ఆ ప్రజల ఆకలిని తీర్చారంట. అక్కడ ఉన్న వారికి ప్రతి ఒక్కరికి ప్రతిరోజు భోజనము అవసరతలు అనేది ఈ చార్లెస్ వాకర్ గారు వాళ్ళ ఆకలిని తీర్చారని చెప్తా ఉన్నారు. ఈ మెదక్ చర్చి ఆసియా ఖండంలో అతిపెద్ద 2వ స్థానంలో ఉందండి. దీని వెడల్పు వచ్చేసి 100 అడుగులు ఉంటుందంట. పొడవు 200 అడుగులు. అదేవిధంగా ఎత్తు 175 అడుగుల ఎత్తు. అయితే ఇంకా దీన్ని హైట్ అనేది పెద్దగా పెడదామనుకున్నారు. బట్ ఆ కాలంలో ఆ సమయంలో అందరూ
మనకి తాజ్మహల్ ఉంది కదా, దానికన్నా మించి ఉండకూడదు అనే ఒక చిన్న చర్చ జరిగిందంట. సో దాని కొరకై కొంచెం తక్కువగా ఈ యొక్క చర్చిని నిర్మించడం జరిగింది. అప్పట్లో దీనికి చర్చి కట్టడానికి 14 లక్షలు ఖర్చు పెట్టారంట అండి. అదేవిధంగా దీని లోపల కూర్చోవడానికి ఒక 5 నుంచి వెళ్ళి 6,000 మంది కూర్చోవడానికి అంత స్పేస్ అనేది లోపల ఉంది. మార్బుల్తో చాలా బాగుందండి. అయితే మేము వెళ్ళినప్పుడు ఇక్కడ సమ్మర్ కాబట్టి మనకు వేడి ఒక 43 డిగ్రీస్ ఉండే అండి. ఈ లోపల మాత్రం చాలా కూల్గా ఉంది. అదేవిధంగా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ జీసస్ ఇమేజెస్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఒక రంగురంగుల అద్దాలతో నిర్మించడం జరిగింది. ఇది ఒకే ఫ్రేమ్లో ఉన్నది కాదు అంట, చిన్న చిన్న ముక్కలుగా ఉన్న ఫ్రేమ్స్ అన్నిటినీ ఒక్క దగ్గర జతపరిచారు. అయితే మనకి మార్నింగ్ 6 AM నుంచి 6 PM లోపే ఈ ఇమేజెస్ అనేది క్లియర్గా కనబడుతూ ఉంటాయండి. ఎందుకంటే మనకు సన్ రైజ్, మనకి సూర్యుడు దీనిపైన రిఫ్లెక్స్ అయినప్పుడు ఆ ఇమేజ్ అనేది మనకి షైనింగ్గా కంప్లీట్గా ఒక క్లియరెన్స్తో మనకి కనబడుతూ ఉంది. అయితే చాలామంది టూరిస్ట్ ప్లేస్ కాబట్టి ఎక్కడెక్కడి నుంచో చాలామంది విజిట్ చేస్తున్నారండి. చూస్తున్నారు కదా, చాలా మంది అయితే ఇక్కడ కొన్ని మొక్కుబడులు కూడా చేసుకుంటున్నారండి. ఇక్కడ నాకు తెలిసి నేను కొబ్బరికాయ టెంకాయ కొట్టింది అయితే చూడలేదు. బట్ ఇక్కడ ముడుపులు కట్టడం కానీ కొబ్బరికాయ కొట్టడం లాంటివి కూడా ఉన్నాయి. అదేవిధంగా చర్చిలో మనము ప్రేయర్ చేయించుకొని అక్కడ ప్రేయర్ ఆయిల్ కూడా వాళ్ళు మనకి ఇస్తున్నారండి. పార్కింగ్ ప్లేస్ కూడా చాలా బాగుందండి, స్పేసియస్గా ఉంది. ఇక్కడ ఈ ల్యాండ్ కంప్లీట్గా ఒక 1000 ఎకరాస్ అండి, 1000 ఎకరాల వెడల్పుతోటి ఉంది. మంచి పార్కింగ్ ప్లేస్తో పాటు ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయండి, చూస్తున్నారు కదా. వచ్చిన వాళ్ళు కొంచెం స్టే చేసి కూర్చోవడానికి కానీ ఏదైనా మనము భోజనం చేయడానికి, ఫొటోస్ దిగడానికి కూడా చాలా బాగుంది. అదేవిధంగా మనకి టెంపుల్లో మాత్రం కొంచెం వీడియో ఫొటోస్ తీయడానికి పర్మిషన్ లేదు అనేసి చెప్పారు. బట్ కొంచెం తీయడానికి ట్రై చేశాను. అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, తీయనియట్లేదు. అయినప్పటికీ చాలా దూరం నుంచి వెళ్ళి వచ్చాం కాబట్టి కనీసం మనం చూడాలి కదా, మెమొరబుల్ అనేది మనము ఎప్పుడు చూసుకునేలాగా ఉండాలి కదా అన్న ఉద్దేశంతో తీసామండి. బయట మాత్రం ఫొటోస్ దిగడానికి అన్నీ బాగున్నాయి. ఇక్కడ ఒక కెమెరా మ్యాన్ కూడా ఉన్నాడండి. మనకి నచ్చిన ఫొటోస్ కూడా దిగడానికి అప్పటికప్పుడు ఒక 20 మినిట్స్లో మనకి ఫొటోస్ అనేది ఇస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, క్రాస్ సిలువ అనేది ఉంది. ఇక్కడే అండి చాలామంది మొక్కుబడులు చేస్తూ ఉన్నారు. సో ఒక 2 hours తర్వాత మేము బయటకు వచ్చేసి ఇక లంచ్ చేసాము. చపాతి తీసుకెళ్ళాము, చికెన్ తీసుకెళ్ళాం కదా. అస్సలే సమ్మర్ కదా, అస్సలు తినడానికి అవ్వలేదు. బట్ కొంచెం అలా లైట్గా తిన్నామండి. తర్వాత ఇంకా రిటర్న్ అయిపోయాము. రిటర్న్ అయ్యే టైంలో మాత్రము చాలా ఎండ ఉండే అండి. అప్పటికి కూడా అసలు తగ్గలేదు. ఇంకా కొంచెం కూల్ అయిన తర్వాత వెళ్దామని లేట్గానే బయలుదేరాము. అక్కడి నుంచి వెళ్ళి నేను కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నానండి. ఇక్కడ జీసస్ ఉంది కదా, అక్కడ భోజనం చేస్తున్న బల్లతో పాటు అక్కడ తనతో ఉన్న శిష్యులు ఉంటారు. సో అది ఒకటి తీసుకున్నాను. దాంతోపాటు నేను మా ఆయన ఇద్దరం కలిసి ఫోటో దిగామండి, అదొక ఫ్రేమ్ తీసుకున్నాను. ఇక్కడ ఒక క్రాస్ తీసుకున్నాను. దాంతోపాటు రింగ్స్ను కూడా మేము జీసస్ తీసుకుని ఇక్కడ సింగిల్ ఫోటో కూడా నేను దిగానండి. సో ఇక్కడ విషయం ఏంటంటే మా ఆయన బర్త్డే కాబట్టి ఒక ఫోటో ఇవ్వాలి అని అనుకున్నాము. కలిసి దిగింది ఇద్దరం ఓకే. బట్ ఆ కెమెరా మ్యాన్తో నేను ఒక అబద్ధం చెప్పించాను. మీరు దిగిన ఫోటో డిలీట్ అయిపోయింది అని మేము వచ్చే టైంలో అతనితో చెప్పించి తనకు తెలియకుండా ఆ ఫ్రేమ్ని నేను దాచేసి తీసుకున్నాను. అదేవిధంగా ఈ గాడ్ ఫ్రేమ్ కూడా నేను తీసుకున్నది తను చూశాడు, కానీ అది ఏ ఇమేజ్ అనేది తనకి ఐడియా లేకుండా ఉండే. సో బర్త్డే స్పెషల్గా తనకి ఇది కూడా నేను గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.